హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇంటి దగ్గర పళ్ళన్నీ అయితే చేసుకొని గడ్డికి అయితే వెళ్ళినాను. తర్వాత బట్టలు ఉతకాలి. బట్టలు అయితే నానబెట్టి గడ్డికి వెళ్ళాను. ఎండ కాసేస్తుంది కదా, ఎండ రాకముందే వెళ్ళి గడ్డి కోసి తెచ్చుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇప్పుడు బట్టలు ఎండప్పుడు ఉతుక్కున్నా పర్లేదు కదా, ఏదో ఒక్క నీడన కూర్చొని ఉతుక్కొచ్చు అని చెప్పేసి గడ్డికి అయితే వెళ్ళి వస్తున్నా. వర్షం పడేలా ఉంది, మబ్బేసింది. నైట్ టైము ప్రేయర్కి వెళ్తున్నాం కదా, వచ్చేసరికి 10-11 అయిపోతుంది. ఇంకా ఉదయం నేను గడ్డికి వెళ్ళి వచ్చి ఎలా పడుకున్నానో నాకే తెలీదు. 10 వరకు ఉన్నాను. 10కి కొంత గంజన్నం తిని పడుకున్నా. 2:30కి లేచాను. అస్సలు నిద్ర సరిపోవట్లేదు, ఎందుకంటే ఉదయాన్నే 5కి లేచేస్తాను కదా. అందువల్ల బట్టలు అయితే మడత పెట్టాలి. గంటలు దంచాను కదా, దాని బొత్తు. గిన్నెలు కూడా తోమలేదు, అలాగనే ఉంచాను. నిద్రపోతే ఉంచకపోతే ఏం చేస్తాను? ఆకాశములో ఆశలారి విల్లు. గ్లాసు గంటి బియ్యం అయితే గ్లాసున్నర వరి బియ్యం వేసుకోవాలి. అయితే ఇవి ముందుగానే మనం కడిగి పెట్టేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత వరి బియ్యం కలిపి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి వరి బియ్యంలాగా ఉడకవు, ఒక అరగంట అయితే ముందుగా ఉడకబెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇవి 3 సార్లు కడిగేసి ఎసరు పెట్టి ఉడకబెడతాను ఒక అరగంట. ఆ తర్వాత వరి బియ్యం మళ్ళీ కడిగి వీటిలో అయితే వస్తానమాట, ఈ గంటి బియ్యంలో. మొన్న సండే రోజున ప్రాన్స్ బిర్యానీ చేశాను కదా, ఆ రోజు నానైతే ఎక్స్ట్రా ఒక కానగడత తీసుకొచ్చాడు అన్నమాట. ఇందులో రొయ్యి కూడా ఉండిపోయింది. అయితే ఇవి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు గంటన్నం వండుతాను కదా, చేపల పులుసుకి గంటన్నం కాంబినేషన్ అయితే భలే ఉంటుంది. అయితే ఈ 3 ముక్కలు అయితే ఈ పూటకైతే వండేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది గంటన్నంలో చేపల పులుసు.
నైట్ అన్నం తిన్నాక గంజి వేసానండి. చూడండి, ఈ అన్నం తింటే, ఈ గంజి అన్నం తిన్నాక ఎంత బలం ఉంటుందో తెలుసా? చాలా రుచిగా కూడా ఉంటుంది. నాన్నకైతే వేస్తున్నా ఇప్పుడు. ఇంకా ఇప్పుడు అయితే అన్నం వండను, ఇప్పటికి మధ్యాహ్నంకి సరిపోతుంది మాకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.